Come here, baby, bro. Leave me. Leave me. ఎన్నేళ్ళు ఉంటుంది నేను ఇలా ఏడిపించి 4-5 years అయి ఉండదు. సర్లే, నిన్నెవరూ ఇంట్లో మిస్ అవ్వట్లేదు. ఎంతైనా నువ్వు ఇంట్లో సెకండ్ బెస్టే కదా. ఏదేమైనా ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు. హాయ్. ఫ్రెండా? తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఇలాంటి గతిలేని లూజర్సే ఉంటారని తెలుసురా నాకు. సుబ్హానల్లా, హూస్ ద చెక్? అమ్మాయి అద్దరింది ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. నీ గర్ల్ ఫ్రెండ్ తనకి ఉన్న తిక్కా కొంచెం. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. హై స్వీట్. ఆ ఇడియట్ చెప్తున్నాడు నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ అని. నిజమా? వై యు విత్ ద లూజర్? నేను వాడికన్నా మచ్ బెటర్ వర్షన్, హిస్ వెరీ ఓన్ సక్సెస్ఫుల్ బ్రదర్. వాడిని వదిలే, నాతో పాటు వచ్చే. ఐ షో యు అ మచ్ బెటర్ టైం. ఇలాంటి ఒక బ్రదర్ ఉన్న విషయం నాకు చెప్పనే లేదు. ఐ డోంట్ బ్లేమ్ యూ. నాకు ఇలాంటి బ్రదర్ ఉంటే నేను చెప్పేదాన్ని కాదు. Ouch! That hurts. కమ్ ఆన్ డార్లింగ్, న్యూలీ వెడ్స్ని వెళ్ళి కలుద్దాం. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఒకసారి చూడాలి. Well done, little bro. She's a keeper. ప్రతాపనే కదా? Yeah. గోపాల్ చాలా చెప్పాడు. నేను వాడి బెస్ట్ ఫ్రెండ్ గుమ్మడి. పని చూసుకోరా పాండా. పిసికేసాడు. కొత్త ఎడిటర్ బాంబే బేస్ తెలుగు ఆయన జేపీ వర్మ. వెరీ డైనమిక్. ఆయన టైమ్స్ ఫ్యూచర్ అని కొంతమంది అనుకున్నారు. ఆయన ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని నేను అనుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ గోపాల్. హాయ్, సిట్. గ్రేట్ టు హ్యావ్ యూ హియర్ సార్. మేమందరం మీతో వర్క్ చేయడానికి ఎక్సైటెడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ గోపాల్? నేను వర్క్ చేసిన ఒక ఐడియా ఉంది సార్. ఇట్స్ అ కామిక్ స్ట్రిప్, అ సెట్ ఆఫ్ పొలిటికల్ కార్టూన్స్. ఐ వాస్ హోపింగ్ యూ వుడ్ టేక్ అ లుక్. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా. కార్టూన్ సార్? కామిక్ స్ట్రిప్ సార్. గోపాల్, ఐ డోంట్ హ్యావ్ టైమ్. లాట్ ఆఫ్ డెడ్ లైన్స్, యు నో దట్. మీ హాబీలో ఇండల్జ్ అవడానికి నాకు టైం లేదు. ఒకవేళ టైం ఉన్నా కూడా ఈ 5 ఇంచ్ కాలం ఎవరైనా చదువుతారనుకుంటున్నారా మీరు? కార్టూన్ డజన్ సెల్, న్యూస్ సెల్స్. అండ్ గోపాల్, వాట్స్ యువర్ జాబ్ హియర్? ఫీచర్ రైటర్ సార్. I think you should focus on that. If you don't mind, can I? Sure, sir. Sorry. ఇదే నా పేరెంట్స్ ఫస్ట్ హౌస్. ముందు రెంట్కున్నారు, తర్వాత కొనేశారు. ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉండేది ముందు, తర్వాత ఎక్స్టెండ్ చేశారు. మా అమ్మకి నాన్నకి అదో రకమైన క్రేజ్. వాళ్ళ పాత జ్ఞాపకాలు, రొమాన్స్ తలుచుకుంటే బయట ప్రపంచం నుంచి ఎస్కేప్ అవడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు. నాకు ఇలాంటి ప్లేస్లు అంటే చాలా ఇష్టం. ఈ ఫొటోస్ అవి నాన్న తీసినవి. రియలీ? యా యా. నువ్వు ఆ రోజు అడిగావు కదా కెమెరా బ్యాక్ స్టోరీ చెప్పమని. దిస్ ఇస్ ద స్టోరీ. నాన్న డబ్బులు సేవ్ చేసి కొన్న మొదటి కెమెరా ఇది. ఫోటోగ్రఫీ అంటే ఆయనకి పిచ్చి ఇష్టం. నాన్నకు ఒక ప్రైజ్డ్ పొజిషన్ ఈ కెమెరా. వాళ్ళ 25th వెడ్డింగ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ అనుకున్నా. వాళ్ళ లవ్ స్టోరీలో కూతురి ప్రయాణం ఇదే నా ఐడియా. వాళ్ళ లవ్ స్టోరీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవే. ఇప్పుడు ఇవి కేవలం రిలిక్స్ మాత్రమే. ఈ కెమిస్ట్రీ ల్యాబ్లోనే మొదటిసారి వాళ్ళు కలిసింది. ఈ రెస్టారెంట్లోనే కాలేజ్ తర్వాత వాళ్ళు హ్యాంగ్అవుట్ చేసేవాళ్ళు. ఈ థియేటర్లోనే అప్పట్లో హిందీ మూవీస్ చూసేవాళ్ళు. ఈ పార్క్లోనే నాన్న అమ్మకి ప్రపోజ్ చేశారు. ఈ 5 ఫోటోలే నా గిఫ్ట్. 5 ఫోటోలా? ఇంకొక ఫోటో మిగిలిపోయింది. అప్పుడే కరెక్ట్గా కెమెరా పోయింది. ఏ ప్లేస్లో? చోటు కాదు, ఈ స్కూటరే 5th ఫోటో. ఇందులోనే వాళ్ళ లవ్ టేక్ ఆఫ్ అయింది.
మేము దుబాయ్ వెళ్ళిపోయేటప్పుడు నాన్న దీన్ని అమ్మేశారు. దీనికోసం ఇప్పుడు వరకు వెతుకుతున్నాను. సోఫా నో లక్. అమ్మా రాహుల్, యు స్కేర్డ్ మీ. ఎలా లోపలికి వచ్చావు? ఏంటి ఇప్పుడు సడన్ గా? నెక్స్ట్ మంత్ కదా వస్తా అన్నావు. గ్రాడ్యుయేషన్ ఉంది కదా. టూ మెనీ క్వశ్చన్స్. గ్రాడ్యుయేషన్ జస్ట్ ఫార్మాలిటీయే కదా, అంతకన్నా ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ ఉండేటప్పటికి ముందే వద్దాం అనుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను కదా, గ్రాడ్యుయేషన్కి ఉండాల్సింది. సావిత్రి, ఐ కేమ్ ఫర్ యూ. విల్ యూ మ్యారీ మీ? Yes. సారీ అమ్మా, రాహుల్ ఐడియా ఇది అండ్ వీ క్వైట్ లైక్ ఇట్. ఎస్, యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ చేద్దామని రాహుల్ వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. అండ్ మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు కదా? How do you like it? I love it. It's beautiful. Tiffanyలో కొన్నాను. Cost me a pound. Nothing but the best for my girls. ఎవరి కోసం చూస్తున్నావు? ఎవరు లేరు. Is there a problem? No. ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఇదిగో ఇస్తున్నాను. బాబు రాహుల్, 1 సెకండ్. మూర్తి అంకుల్ రా, జస్ట్ టాక్. క్యారీ ఆన్. అమ్మా, కమ్ ఆన్, కమ్ ఇన్ సైడ్. హలో, హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను బయటకు వచ్చి చూస్తే కనిపించలేదు. ఏం లేదు, గుమ్మడి సడన్గా కాల్ చేశాడు. ఐ హావ్ న్యూస్. రాహుల్ తిరిగి వచ్చాడు. నాకు ప్రపోజ్ చేశాడు. జస్ట్ నౌ. గోపాల్, వీఆర్ గెటింగ్ ఎంగేజ్డ్. కంగ్రాట్స్. ఓకే, నేను మళ్ళీ చేస్తా. అందరూ ఉన్నారు. నువ్వు మళ్ళీ వచ్చావా? మీతో జరిగిన లాస్ట్ మీటింగ్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను. రీడర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఐఎమ్ షూర్ సార్. సార్ ఒక్కసారి చదవండి ప్లీజ్. యూ వాంట్ మేక్ ఇట్. ఐఎమ్ సారీ. ఈ కార్టూన్స్ ద్వారా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఈజ్ ఇట్ యువర్ టాలెంట్? డ్రాయింగ్ అంటే అంత ఇష్టమైతే స్ట్రీట్స్ మీద టూరిస్టులకి క్యారికేచర్స్ వేసివ్వండి. ఇట్స్ ఎ డైయింగ్ ఆర్ట్. దీనివల్ల మీకు ఎటువంటి ఫ్యూచర్ ఉండదు గోపాల్. సార్, దీన్ని ఒక్కసారి కూడా చూడకుండా నన్ను నా టాలెంట్ని జడ్జ్ చేయడం ఇట్స్ నాట్ ఫేర్. సార్, మీరు దీన్ని ఒక్కసారి చూసి మీ ఒపీనియన్ చెప్పారంటే ఐ ప్రామిస్ ఇంకెప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. యూ హ్యావ్ మై వర్డ్. ఓకే,
అది ఇక్కడ పెట్టి మీరు వెళ్ళండి. బట్ ఐ మస్ట్ వార్న్ యూ, ఐ వోంట్ చేంజ్ మై రెస్పాన్స్. వీలైనప్పుడు చదివి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అది చాలు. నువ్వు ప్రాక్టికల్ అయినట్టున్నావు. ఏమంటావు? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందరూ ప్రాక్టికల్ అవ్వాల్సిందే. ఎంతకాలం ఇలా బతుకుతాం? యుఎస్ వెళ్ళి ఎంబీఏ చేయమని నాన్న ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆయన ఒక్క కోరికైనా తీర్చాలి కదా. నిన్నే యుఎస్ఏ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. రేపు వీసా ఇంటర్వ్యూ కోసం చెన్నై వెళ్తున్నాను. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. యుఎస్ వెళ్ళేంత వరకు ఇంట్లోనే ఉంటా. ఓకే, కాలిఫోర్నియా కాబట్టి నీ గేమింగ్కి మంచిదే. గేమింగ్? ఏం గేమింగ్? నాకేం కావాలో నాకే తెలీదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి. ఈరోజు గేమింగ్, రేపు ఇంకేంటో. నాకేం కావాలో నాకే తెలియట్లేదు. కానీ నీ విషయం అలా కాదు. నాకు తెలుసు నీకేం కావాలో. ఇబ్బంది లేని లైఫ్ ఎవడుకుంటుంది చెప్పు? మనం దాటగలిగిన కష్టాలే దేవుడు మన ముందు పెడతాడంట. ఇది వీడియో గేమ్ కాదు గుమ్మడి, కష్టాల్ని దాటడానికి. లైఫ్ గురించేరా నేను చెప్పేది. నువ్వు నన్ను అడిగావు కదా, మా నాన్నకి అసలు నవ్వడం చేత కదా, ఎందుకు ఎప్పుడూ కోపంగా ఉంటారని. అది నువ్వు అనుకున్నట్టు నా మీద కోపమో టెన్షనో కాదురా. దాని పేరే ప్రేమ. ఆయన చిన్నప్పుడు ఆయన ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బెదిరించేసరికి వాళ్ళని ఎదిరించే ధైర్యం నాన్నకు లేకపోయింది. ఈ వాస్ ఎ కవర్డ్. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మా నాన్న ఆ బాధ నుంచి బయటపడటానికి బొంబాయి వెళ్ళిపోయాడు. బాగా డబ్బు సంపాదించాడు. తిరిగి వచ్చి ఊర్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయన మనసులోంచి ఆ అమ్మాయి పోలేదు. ఎంత ప్రయత్నించినా అమ్మతో నాన్న అడ్జస్ట్ అవ్వలేకపోయాడు. వాళ్ళు విడిపోయారు. ఈ కథలన్నీ అమ్మ నాతో చెప్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఆ రోజు నాన్న కొంచెం ధైర్యం చేసుంటే ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉండేవారు కదా అని. ఈరోజు మా నాన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ధైర్యం చేయకపోతే మా నాన్నలాగా నువ్వు లైఫ్ లాంగ్ బాధపడాల్సిందే. నువ్వు చెప్పినట్టే చాలామంది అమ్మాయిలు మనం రోజు చూస్తాం. కానీ మనసుకు నచ్చిన అమ్మాయి జీవితంలో ఒక్కసారే వస్తుంది. సావిత్రికి ఎంగేజ్మెంటేగా అయింది, పెళ్ళవలేదుగా. ఇంకా టైం ఉంది. చాలా తక్కువ ఛాన్సే ఉన్నా నువ్వు తన కోసం ఫైట్ చేయాలి. మనకి ఇమోషన్ అస్సలే సూట్ అవ్వదు. అప్పటి వరకు నేను చూడని గుమ్మడిని ఆ రోజు చూశాను. పోయిన జన్మలో ఏ రోమన్ సైన్యానికో సేనాధిపతి అయి ఉంటాడో.
ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ని హ్యాండిల్ చేసేవారు మీరు. మీకు నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. బట్ దిస్ ఇస్ నాట్ హౌ యూ ట్రీట్ పీపుల్. దీని ప్లేస్ డస్ట్బిన్ అని నా ముఖమే చెప్పే అధికారం మీకుంది. కానీ దీన్ని కనీసం చూడకుండా మీరు అలా చేయడం చాలా పెద్ద తప్పు. సన్, చూజ్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. సారీతోనే నువ్వు నీ నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ యు ఆర్ ఫినిష్డ్. నన్ను ఫైర్ చేశారన్న సాటిస్ఫాక్షన్ నేను మీకు ఇవ్వను. ఐ క్విట్. యు ఆర్ ఫినిష్డ్. ఫినిష్డ్. ఇంకెవరు నిన్ను హైడ్ చేయను. అండ్ ఐ విల్ సీ టు ఇట్. హలో. ఓహ్ ఫైనలీ. సో ఇర్రెస్పాన్సిబుల్. గోపాల్, నేను ఒక 100 సార్లు కాల్ చేసి ఉంటాను. ఎన్ని రోజులు మాట్లాడకుండా సడన్గా ఇప్పుడు ఫోన్ చేసి ఇలా అనడానికి నేనేం చేశాను? గోపాల్, నువ్వు నాకు మాట ఇచ్చావు. ఐ ఎక్స్పెక్ట్ యూ టు కీప్ ఇట్. ఈ రోజే వెడ్డింగ్ యానివర్సరీ. మర్చిపోయావా? ఫోటోస్ ఎక్కడా? ఓహ్ ఐమ్ సారీ సావిత్రి, మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తాను. సారీ. అవర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ అందరికీ తెలుసు మా 25th వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ లవ్. కానీ ఈసారి ఈ అకేషన్ చాలా స్పెషల్. ఇది అరేంజ్ చేసింది మేం కాదు, మా అమ్మాయి సావిత్రి. మా జీవితంలోని మా ట్రెజర్ మా అమ్మాయి సావిత్రి. అండ్ ఇట్ గివ్స్ గ్రేట్ ప్లెజర్ టు అస్ దట్ షీఈ్ ఆల్ సెట్ ఫర్ మ్యాట్రిమోనీ. అండ్ వీఆర్ ఆల్ గ్లాడ్ టు వెల్కమ్ రాహుల్ టు అవర్ ఫ్యామిలీ. డెఫినెట్గా ఇదొక అఫీషియల్ ఇన్విటేషనే. అండ్ ప్లీజ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ ఇన్విటేషన్ ఫ్రమ్ బోత్ ఆఫ్ అస్. సారీ, లేట్ అయింది. ఫొటోస్ అన్ని పెన్ డ్రైవ్లో ఉన్నాయి. యు నీడ్ టు గ్రో అప్, గోపాల్. ఎనీవే, మీ అందరితో తన ఫీలింగ్ షేర్ చేసుకోవటానికి ద ఈవెంట్ హోస్ట్ మా డార్లింగ్ డాటర్ సావిత్రిని ఆహ్వానిస్తున్నాను. Would you play this? My parents are the best thing to have happened in my life. సో వీళ్ళ 25th వెడ్డింగ్ యానివర్సరీకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించినప్పుడు నాకు అనిపించిన ఒక చిన్న ఐడియా. దిస్ ఇస్ ఫర్ యూ. వాచ్. దట్ వాస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కుడ్ గివ్ అస్. జీనియస్ ఐడియారా. క్రెడిట్ మొత్తం నేనే తీసుకోలేను. గోపాలే ఇవన్నీ చేసింది. రావడానికి కొంచెం లేట్ అయిపోయిందని నేను కొంచెం రూడ్గా మాట్లాడాను. ఇప్పుడు కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. పాపం బాధపడి ఉంటాడు. నువ్వు వెళ్ళి వాడిని కలిసి సారీ చెప్పరా. అవునమ్మా, వెళ్ళు. నేను ఇంటికి వెళ్ళాను. అక్కడ ఎవరు లేరు. తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావనిపించింది.
గుమ్మడేడి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? గోపాల్, ఐఎమ్ సారీ. ఆ ఫొటోస్ నా కోసం ఇంతవరకు ఎవరు అలా చేయలేదు. థ్యాంక్ యూ. అమ్మ నాన్న మాత్రమే కాదు, నేను సర్ప్రైజ్ అయ్యాను. మీ అమ్మ నాన్నలకు మాత్రమే కాదు, ఈరోజు నాకు స్పెషల్. ఇవాళ నా బర్త్డే. హ్యాపీ బర్త్డే రావు గోపాలరావు. ఈ లోకంలో నేను ఒంటరి వాడిని తెలియజేసిన రోజు. మా ఇంట్లో వాళ్ళే నాకు కాల్ చేయలేదు. జనరల్గా గుమ్మడు ఉండేవాడు. ఏం లేనా? ఎంతకాలం? హౌ మెనీ డేస్? నీకు పెళ్ళైతే నువ్వు బిజీ అయిపోతావు. కొంతకాలం మనం అందరం కలిసి టైం స్పెండ్ చేసాం. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదు. దట్స్ లైఫ్. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ అలోన్. అలోన్. గోపాల్, you've had a little too much to drink. ఇంటికి వెళ్దాం రా, నేను తీసుకెళ్తా. ఆడున్నాడే రాహుల్. ఎప్పుడైనా నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడా? నీ ఇష్టాలు, ప్యాషన్స్ ఎప్పుడైనా తెలుసుకోవడానికి ట్రై చేశాడా? అందరిలాగే నువ్వు కూడా సెక్యూర్డ్ లైఫ్ కోసం ఆలోచించావు. లైక్ యు సెడ్, అమ్మాయిలకు కావాల్సింది స్టెబిలిటీ. యూనో, రాహుల్ అని నేను అవడం చాలా ఈజీ. ఇప్పుడైనా మా నాన్నతో నేను ఫ్యామిలీ బిజినెస్లో జాయిన్ అయితే చాలు. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. అప్పుడెప్పుడో నేను నీ ముందు లూజ్ అయ్యాను. బట్ ఐఎమ్ ఒరిజినల్. నువ్వు ఆ రోజు అన్నావు కదా, నీ పేరెంట్స్ లాంటి పవిత్రమైన ప్రేమ ఈ రోజుల్లో లేదని. ప్రేమ అప్పుడు ఇప్పుడు ఒకటే సావిత్రి. నీలోనూ రొమాంటిక్ సైడ్ ఉంది కాబట్టి నీ పేరెంట్స్కి అలాంటి గిఫ్ట్ ఇచ్చావు. నువ్వేమైనా వాళ్ళని అడిగావా? ఇలాంటి గాల్లో ఆ పాత స్కూటర్లో హత్తుకుని వెళ్తే ఉండే హాయి రాహుల్ స్పోర్ట్స్ కార్లో వెళ్తే ఉంటుందా అని? రాహుల్, అది పేరే రొటీన్. ప్రతి హిందీ సినిమాలో షారూఖ్ ఖాన్ పేరు అదే. క్లైమాక్స్లో హీరోయిన్ రాహుల్తో వెళ్ళిపోతుంది. ఒక్కసారి కూడా రావు గోపాలరావుతో వెళ్ళలేదు. రేపు ఉదయం కరెక్ట్గా 10 గంటలకి ఆ పాత స్కూటర్తో నేను మీ ఇంటి ముందుంటాను. నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒరిజినల్ అవ్వాలనుకుంటే ఈ విలన్తో వచ్చే, ఈ రావు గోపాలరావుతో వచ్చే. నువ్వు నాకు హెల్ప్ చేయాలి గుమ్మడి. ఆ స్కూటర్ని తనకు అప్పగించాలి. బాయ్. సావిత్రి, ఏం ఆలోచించకుండా ఇంపల్స్గా ఒక్క డెసిషన్ కూడా నువ్వు ఇప్పటివరకు తీసుకోలేదు. ఇది నువ్వు తీసుకునే ఫస్ట్ డెసిషన్ అవ్వకూడదనే మేము చెప్పేది. మరి వస్తానన్న తనేడి ఈరోజు 10ంటికి ఇక్కడికి వచ్చి నిన్ను కలుస్తానని చెప్పాడు కదా. ఇట్స్ ఆల్రెడీ 11 o'clock. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ ఉంది. బండి ఇచ్చిరమ్మని చెప్పాడు. గోపాల్ ఏడి? వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నార్త్లో ఎక్కడికో ఎక్కువ దూరం వెళ్ళే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతా అన్నాడు. వాడు ఎక్కడికైనా పోనీ, అవన్నీ నీకెందుకు? నీకు రాహుల్ ఉన్నాడుగా పెళ్లి చేసుకోవడానికి. సావిత్రి,
నేను ఒరిజినల్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఓ షిట్. ఇవాళ పొద్దునే 10ంటికి స్కూటర్తో ఇక్కడికి వస్తాను, నాతో వచ్చే అని చెప్పాడు నిన్న. వాడెక్కడా? ఇది చెప్పినప్పుడు వాడు తాగేసి ఉన్నాడా? ఆ, అయితే నేను మాట్లాడినవన్నీ వాడు మర్చిపోయినట్టున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. వాట్? గుమ్మడి బండి తీ. సావిత్రి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇది నా పాత స్కూటర్ కదా. అవును. బండి గురించి తర్వాత మాట్లాడుకుందాం నాన్న. ఎక్కడికి సావిత్రి? సావిత్రి